ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చేటువంటి నక్షత్రాలేవి అని కనుక చూసినట్టయితే స్వాతి, ధనిష్ట, రోహిణి, మూల, అనురాధ ఈ నక్షత్రాలు సడన్ వెల్త్ని ఇవ్వడంలో చాలా సామర్థ్యం కలిగి ఉంటాయి. అంటే ధనయోగాలు కనుక ఈ నక్షత్రాలలో ఉన్న శుక్రుడు, గురువు వంటి గ్రహాలు శుభాధిపత్యాలు తీసుకుని ధనానికి సంబంధించినటువంటి ఆధిపత్యాలు తీసుకుని ఈ నక్షత్రాల్లో ఉన్న ఆకస్మిక ధనయోగం అనేది కలుగుతుంది. అది కూడా ఒక్కొక్క నక్షత్రము ఒక్కో రకమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుంది. అంటే ఒక్కొక్క దారిలో ఆకస్మిక ధనయోగాన్ని ఇస్తుంది. స్వాతి నక్షత్రం కనుక చూసినట్టయితే ఇది రాహు యొక్క నక్షత్రము, తులారాశిలో ఉంటుంది. చాలా క్రియేటివ్ పర్సన్స్ అయి ఉంటారు. డైనమిక్గా, ఎనర్జెటిక్గా ఉండేటువంటి పర్సన్స్ వీళ్ళు. అలాగే ఫారిన్ ట్రావెల్ ద్వారా, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ద్వారా, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఇటువంటి వాటిల్లో సడన్గా షైన్ అవ్వడము, పేరు ప్రఖ్యాతులు, ధనము రావడము జరుగుతుంది. అదే ధనిష్ట విషయానికి వచ్చినట్టయితే ఆ పేరులోనే ఉంది ధనిష్ట అని. ధనాన్ని ఇవ్వడంలో చాలా సమర్థత కలిగినటువంటి నక్షత్రం. అద్భుతమైనటువంటి ధనయోగాలు ఈ నక్షత్రంలో ఏర్పడితే విండ్ఫాల్ గెయిన్స్ అంటాం. అంటే ఒక్కసారిగా ధనం రావడము, రియల్ ఎస్టేట్ ద్వారా కావచ్చు, లేదా స్థిరాస్తులు కలిసి వచ్చి దాని ద్వారా కావచ్చు, వారసత్వంగా ఆస్తి కలిసి వచ్చి కావచ్చు, చాలా పెద్ద మొత్తంలో ధనయోగం అనేది కలుగుతుంది. రోహిణి నక్షత్రానికి వచ్చినట్టయితే ఇది సాధారణంగానే లగ్జరీస్ని, సుఖాలను ఇచ్చేటువంటి జీవితాన్ని, భోగభాగ్యాన్ని సూచించేటువంటి నక్షత్రము. ఇందులో ధనయోగాలు కనుక ఏర్పడినట్టయితే వారికి ఏ రంగంలో ఉన్నా కానీ అనుకోకుండా పెద్ద మొత్తంలో ధనం కలిసి రావడము, చాలా లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయడము, ఇలాంటి ఫలితాలు అనేవి ఉంటాయి. మూల నక్షత్రము అనేది కేతు యొక్క నక్షత్రము, ధనుసు రాశిలో ఉంటుంది. ఈ నక్షత్రం వలన ఒక్కసారిగా వారి యొక్క లైఫ్లో వేరే పాతలోకి వెళ్ళడము, అంటే వారి యొక్క జీవితం వేరే మలుపు తిరిగి వేరే దారిలో వెళ్ళడము, దాని ద్వారా పేరు ప్రఖ్యాతులు, ధనం రావడము, ఇలాంటివి జరుగుతాయి. అనురాధ విషయానికి వచ్చినట్టయితే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ని లీడ్ చేసే వాళ్ళుగా ఉండడము, అంటే చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా అది అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా పెద్ద ఎంపైర్ని స్థాపించడము, ఒక చైన్ అనేది, అంటే బిజినెస్ చైన్ ఏర్పాటు చేయడము, ఇలాంటి అద్భుతమైనటువంటి వ్యాపార విజయాల ద్వారా అనూహ్యమైనటువంటి ధనలాభాలని ఇవ్వగలిగేటువంటి నక్షత్రము అనురాధ. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, కేవలం జన్మ నక్షత్రం ఇవైనంత మాత్రం ధనయోగాలు రావు. ఆ నక్షత్రాల్లో ధనయోగాలు అనేవి